మంతయు ఈ దినమున ప్రభువు పాద సన్నిధానములో ఆయన్ను ఘనపరుస్తూ ఉండగా మనము ఎంతో ధన్యులముగా ఉంటూ ఉన్నాం. గతించిన సంవత్సరములో ఉన్నవారు ఈరోజు చూడలేని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది ఆత్మీయులు, మన నిలవరులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఆత్మీయులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారికంటే మనము యోగ్యులము, మంచివారము అని కాదు, కానీ మనము దేవుని కృప పొందుకోవడానికి మరి ఒక అవకాశము మహాదేవుడు ప్రసాదించారు. అందునిమిత్తమై ప్రభువును మనం స్తుతిద్దాం. ప్రభువా, మీరు చేసిన ప్రతి మేళ్లను బట్టి స్తోత్రాలు అని మనము స్తుతులు చెల్లిద్దాము. ఎంచేతనగా స్తుతి చెల్లించుట యథార్థమైన మనస్సు, హృదయం కలిగిన వారికి ఇష్టము. భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టలు అని ప్రభువుల వారు సెలవిచ్చాడు. కనుక ఆయన రక్తములో కడుగుబడిన నీవు నేను మనందరము ప్రభువుల వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన కృపను ప్రసాదించి వర్ధిల్లా చేసి ఉండగా ఎంతో ధన్యులముగా మనముంటూ ఉన్నాం. అందుకని చదువుబడిన వాక్య భాగంలో ప్రభువుల వారు సిలువలో వేలాడుచు ఉన్నప్పుడు ఆయనకు సొగసైనను స్వరూపమైనను ఏది కూడా లేదు. ఎందుచేతనగా ఆయనను నలుగు కొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత కలుగుచూ ఉంది. ఆ స్వస్థతను ఇచ్చే ప్రభువును మనందరము స్తుతిద్దాం, ఆయన్ని ఘనపరుచుదాం. కొంత సమయము ఉన్న స్థలములోనే కూర్చొని ఉండి మౌన ప్రార్థనలో గడుపుదాం. ఆ మీదట కొంత సమయము సిలువ ధ్యానాన్ని మనము చేద్దాం. ప్రభువుల వారు సిలువలో వేలాడుచూ ఉన్నప్పుడు ఆ మండు టెండల్లో 12 గంటల వరకు వేదన అనుభవించాడు. 12 గంటల నుండి 3 గంటల వరకు కటిక చీకటి కలిగింది. ఈ మండు టెండలో ఆయన పొందిన వేదన భూమి మీద ఏ ఒక్కరూ వర్ణించలేరు. ఎందుకో తెలుసా? మనమందరము చేసిన అపరాధములు ఆయన మీద పడి ఉన్నాయి. అయినను ప్రభువుల వారు క్షమించి పరిశుద్ధతనిచ్చి పరదేశును మనకు ప్రసాదించాడు. కొంత సమయం మౌన ప్రార్థనలు గడుపుదాము గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిత్య నివాసి అయిన మా ప్రభువ, మీ ఉన్నతమైన ఘననామానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మీరు సిలువ మరణము పొందకపోతే మేము ఏ ఒక్కరము కూడా రక్షించబడి ఉండేవాళ్ళము కాదు. నిత్య నాశనమునందుటికే మేము వెళ్ళేవారమి. మమ్మల్ని ప్రేమించి మా దోషములను కడిగి శుద్ధీకరించి సిలువ మార్గము పరలోకం వరకును మాకు దయచేశారు. పరిశుద్ధుడైన మా ప్రభువ, ఈ లెంట్ ప్రేయర్స్లో ఉపవాసం ఉండి
విశ్వాస నిరీక్షణలు కలిగి మీకు లోబడి ప్రతిదినము మీ ఆలయంలో మేమందరము కలుసుకున్నాము. ఎంతో గొప్ప సహవాసము, పరలోకము యొక్క ఆశీర్వాదములు, రక్షణ భాగ్యమును మీరు దయచేశారు. దేవా, మీరు చేసిన ప్రతి మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. రక్త సంబంధికులు, ఆత్మీయులు, శ్రేష్టమైన వారు, భాగ్యవంతులు, నిరుపేదలు, మాలో కొందరు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధికి చేరారు. దేవా, ఇంకనూ మాలో ఏమైనా తప్పిదమ్ములు ఉంటే ప్రభువా, ఈ రోజున ఈ సిలువ మీద పలికిన 7 మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి మాట, ప్రార్థన, కీర్తనలు మేము చేస్తూ ఉన్న ప్రతిదీ మాకు క్షేమమును, పరిశుద్ధతను, సమాధానమును, నిత్య జీవమును, స్వస్థతను కలిగించేదిగా సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభువా, ఇంకా రావాల్సిన వారిని కూడా చేర్చి ప్రతి వారి ద్వారా మహిమ పొందమని అడుగుచున్నాం. ఈ రీతికి ఎక్కడెక్కడ మీ రాజ్య విస్తరణ సిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానం చేస్తూ ఉన్నారో అటు స్థలములో మీ సన్నిధినిచ్చి ఆపదలు, అభ్యంతరాలు లేకుండా క్రమముగా దీవెనకరంగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రత్యేకంగా నాయన దుర్గం బ్యాప్టిస్ట్ చర్చ్లో చేరిన విశ్వాసులను స్థిరపరిచి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని ఘననామానికి స్తోత్రాలు కలుగునగాక. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి ఘననామములో ఈ గుడ్ ఫ్రైడే శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఒక చిన్న ప్రశ్న వేయాలని ఆశపడతా ఉన్నాను. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజుని మనము గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము అని పిలుస్తాం. దీన్ని మహాశుక్రవారము అని కూడా పిలుస్తారు. ఒకరు చనిపోతే మంచి రోజు ఎందుకు అవుతుంది నా ప్రశ్న కదా? ఏమ్మా, అంతే కదా కదా? ఒకరు చనిపోతే మంచి రోజు ఎట్లా అవుతుంది? ఇది మనం తెలుసుకోవాలి. గుడ్ ఫ్రైడే అని మనమందరము ఆర్భాటంగా ఈ స్థలానికి వచ్చాం. అందులోనూ దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చి చిత్రహింసలు పొంది, కొరడా దెబ్బలు, పిడికిళ్ళతో గుద్దడము, ఆయన చెంపలు, తల వెంట్రుకలు లాగివేయడం, ముళ్ళ కిరీటం పెట్టడము, శీలలు కొట్టడము, బల్లెముతో పొడవడము, సిలువను మోపించడము, అవమానపరచడము, ఇవన్నీ జరిగిన తర్వాత గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తాం మనం? మంచి శుక్రవారం ఎట్లా అవుతుంది చెప్పండి అయ్యా, చెప్పండి. అదే నేను అడిగేది, అదే. చనిపోతే మంచిది ఎట్లా అవుతుంది అయ్యా? ఓకే, ఇంకా ఎవరైనా? నేను అడిగింది నేను అడిగింది వాస్తవమా కాదా? సరే, ఇది నాకే వదిలేస్తారు, నేను చెప్తాను. దేవుడు చచ్చిపోతే
మంచి రోజు ఎట్లా అవుతుంది? అది కాదు కదా. దేవుడు చచ్చిపోతే మంచి రోజు కాదు, కానీ మంచి రోజుగా మార్చబడింది. దేవుని వాక్య భాగంలో మనము గమనిస్తే చాలా ఉన్నతమైన స్థితి మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము నుండి 53వ వచనము వరకు. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేకుల్లో నుండి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యేసు ప్రభువుల వారు చనిపోయిన తర్వాత ఆయన యందు, అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు బ్రతికారు. మనుషులు అంటే విశ్వాసులు ఆయన నమ్మిన వాళ్ళు బ్రతికినందువలన ఇది గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాం. ప్రభువుల వారు చనిపోయినాడు, మానవులకి బ్రతుకునిచ్చాడు, మరణం పోయింది. అందుకనే మనము గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాం. దీన్ని మహాశుక్రవారము, మంచి శుక్రవారంగా పిలుస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంతకాలము తెలియకపోతే ఇప్పుడు తెలిసిందనుకుంటున్నాను. కాబట్టి సంతోషిద్దాం. క్రీస్తు యేసు ప్రభువుల వారు పొందిన ఆ శ్రమలు, ఆ వేదనలు ఎలా ఉన్నవి అనేది మనము గమనిస్తే, క్రీస్తు యేసు ప్రభువుల వారు ఈ లోకానికి ఆయన జన్మించింది లోక పాపలు మోసుకొని పోతూ ఉన్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్తలో 23వ అధ్యాయము 44వ వచనము నుండి క్రీస్తు ప్రభువుల వారు అన్యాయముగా తీర్పు తీర్చబడ్డాడు. అది మతపరముగాను అలాగే ప్రభుత్వ పరంగాను అన్యాయమైన తీర్పు ఆయన పొందాడు. మత పెద్దలందరూ, ఆ రోజుల్లో ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుల వారు రొట్టెలు పెడితే చేపలతో రొట్టెలను ఇచ్చినప్పుడు వారు తృప్తిగా తిన్నారు. ఆ రొట్టెలు వారి చేతుల్లో రాళ్ళుగా మార్చబడ్డాయి. తినిన నోర్లు యేసును సిలువ వేయండి అని కేకలు వేశారు. అది జరుగుతూ ఉన్న విషయము. క్రీస్తు యేసు ప్రభువుల వారిని 9 గంటలకి సిలువను వేశారు. అంటే ఆ రోజుల్లో వాచెస్ లేవు, రిస్ట్ వాచ్ కానీ వాల్ క్లాక్ కానీ ఇట్లాంటివి ఏమి లేవు. వారు నీడను బట్టి సమయాన్ని వారు చూసేవారు. అందుకనే వారు రాసేటప్పుడు సమయము కొంచెము ముందు వెనక అవుతూ ఉంది. 9 గంటల సమయంలో యేసు ప్రభువుల వారిని సిలువకు అప్పగించారు. సిలువ వేయబడిన స్థలానికి కపాలము అని పేరు పెట్టారు. ఆయనను సిలువ వేసిన సమయంలో నేరస్తులు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉంచారు. ఆ స్థలానికి కల్వరి అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఆయన సిలువ వేసిన తర్వాత ముళ్ళ కిరీటము ఆయన తల మీద ఉంచబడింది. కదలలేని పరిస్థితి, తల తిప్పలేని పరిస్థితి, శరీరములో నీరు లేదు, రక్తము లేదు.
ఆయన వేలాడుచు ఉన్నాడు. మండుటెండలు, అలాగే అరేబియా ప్రాంతము నుండి వడగాలులు వస్తూ ఉన్నాయి. ఆ వడగాలులకి దాహమవుతూ ఉంది. గట్టిగా కేకలు వేసి నీళ్లు అడుగుదాము అంటే నోరు ఆయనకి రావటం లేదు. మిగిలిన వారందరూ హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తూ ఉన్న సమయంలో క్రీస్తు ప్రభువుల వారిని ఆ దొంగల మధ్య సిలువ వేసి పైన అడ్రస్ రాశారు. అందులో వారు చాలా శ్రేష్టమైన వింత మాట ప్రభువు చెప్పుకున్నాడు అని తెలియజేస్తే, వారు ఆ ప్రకారం కాకుండా దిస్ ఈజ్ జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అనే మాట రాశారు. ఇది ఆ రోజుల్లో 3 భాషలలో రాయడం జరిగింది. వారు మతపరమైన భాష హీబ్రూలో రాశారు, సార్వత్రిక భాష గ్రీకులో రాశారు, రోమియుల అధికార భాష లాటిన్లోనూ రాశారు. ఆ రీతిగా రాయబడిన మీదట క్రీస్తు ప్రభువుల వారు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఈ 7 మాటలు ప్రపంచాన్ని తలకిందులు చేశాయి. భూమి మీద భక్తి, విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారికి ఇవి ప్రాణమును ఇచ్చి ఉన్నాయి, దేవునితో సంబంధాన్ని కలుగు చేసి ఉన్నాయి. అందుకనే మనకు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్న ఈ సత్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ప్రభువుల వారు ఆయన వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రజలతో మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని సెలవిచ్చాడు. అనగా క్రీస్తు యేసు ప్రభువుల వారు సిలువ వేయబడిన తరువాత ఆయన సజీవుడిగా కనపరుచుకున్న మీదట ప్రతి వారు కూడాను ఆయన శ్రమలలో పాల్గొనాల. అంటే ప్రభువుల వారు మోసిన ఆ సిలువను మనం మోయడము అనే దానికంటే ఆయన పొందిన శ్రమలు. అందుకనే కొండ మీద ప్రసంగంలో నా నామము నిమిత్తము మీరు నిందించబడి, హింసించబడి, మీ మీద చెడ్డ మాటలన్నీ కూడా మీకు వస్తాయి, ధన్యులు అనే మాట ప్రభువుల వారు సెలవిస్తాడు. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో భక్తి, విశ్వాసము, నిరీక్షణ, నమ్మిక కలిగి ఆయనను సేవించుచు ఉన్న ప్రతి వారు కూడాను ప్రభువు నిమిత్తమై శ్రమలను పొందితే ఇక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఆ మీదట శ్రమలు పొందిన వాళ్ళందరూ కూడాను తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూరపు మట్టలు విజయానికి సాదృశ్యముగా చేతపుచ్చుకొని ప్రభు యొక్క సింహాసనం ఎదుట పరిశుద్ధులందరూ కూడాను చేరి ఉండగా వారితో కలిసి ప్రభువును చూస్తూ ఆరాధించుచు అక్కడ పగలు రాత్రి అనేది లేకుండా దేవుని యొక్క జీవపు వెలుగులో ఉండే ధన్యత మహాదేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి సిలువ మీద పలికిన ఈ మాటలు మనందరికీ దీవెనకరంగా ఉండాలని మనము కోరుకుంటూ ఉన్నాం. కనుక మిక్కిలి ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, పరిశుద్ధుడైన ప్రభువుల వారు ఆనాడు పౌలు భక్తుని ద్వారాగా మాట్లాడతాడు. అపోస్తుడైన పౌలు మహాజ్ఞాని. ఆయన ప్రభువైన దేవుని యొక్క జ్ఞాన ధననిధిలోనికి చొచ్చుకొని వెళ్ళాడు. లోకములో ఎవరైనా వెండి బంగారములు, డబ్బు ఇలాంటివి ఉంటే వాటిని తీసుకోవడానికి వెళతారు. కానీ అపోస్తులైన పౌలు వీటన్నిటిని విసర్జించి దేవుని జ్ఞానము అనే ధననిధిలోనికి ఆయన వెళ్ళాడు. అక్కడి నుండి పరలోక సంబంధమైన
జ్ఞానము అనే ధనాన్ని తీసుకుని వచ్చి మనకు అనుగ్రహించాడు. ఆయన ఫిలిప్పి పత్రికలో తెలియపరుస్తూ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలలో మనము గమనిస్తే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏచుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు ఉన్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచూ ఉన్నారని ఈ లోకానికి సంబంధించిన వారి గురించి తెలియజేశాడు. కానీ ఒక్కసారి మనము ఈ లోకములోని వాటిని విడిచిపెడితే, పరలోక సంబంధమైన వాటి కోసం వేగిరపడితే, ఆ పరలోక సంబంధమైన జ్ఞానము యొక్క మూటలు, దీవెనలు, జీవము, సంపూర్ణమైన విడుదల, స్వస్థత అన్నీ కూడాను యేసుక్రీస్తు ప్రభువుల వారు పొందిన ఆ సిలువలో పలికిన 7 మాటలు మనకు ఆశీర్వాదకరము. కాబట్టి ఆయన మాటలను ఏర్పాటు చేయబడిన వారు మనతో మాట్లాడబోతూ ఉండగా అందరము కూడాను వినయము, విధేయత, భక్తి, విశ్వాసము, నిరీక్షణ కలిగి మాటలను విందాం. మాట్లాడేవారు కూడాను వాక్యమునే మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. చాలామంది 7 మాటలు వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని వారిని పగ తీర్చుకోవడానికి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా కాకుండా దేవుని వాక్యాన్ని పంచండి, దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో కోయర్ వారు ధ్యాన కీర్తన పడతారు. మొదటి వచనము సంబంధించింది. వారు పల్లవి మొదటి చరణం పాడతారు. ఆ మీదట బైబిల్ పాఠము చదవడానికి ప్రియులు శ్రీ ఎర్రగుంట్ల ప్రసాద్ గారు వారు లూకా సువార్త 23వ అధ్యాయము నుండి వారు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. 23వ అధ్యాయము 33వ వచనము నుండి 38వ వచనం వరకు. అలాగే మీరు ఇందులో 7 మాటలు మాట్లాడేవాళ్ళు పురుషులైతే ఈ ఫస్ట్ రోల్లో కూర్చోవాలని కోరుతూ ఉన్నాము. స్త్రీలు సమీపంగా ఉంటారు. పురుషులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ రోల్లో కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. కీర్తన కోయర్ వారు ఆలపించాలని కోరుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మొదటి మాటను ప్రియులు శ్రీ ఎర్రగుంట్ల ప్రసాద్ గారు చదివిస్తారు. లూకా సువార్త 23:33 నుండి 38 వరకు చదివిన అనంతరం ప్రార్థన శ్రీమతి టి సంతోషమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఈనాటి ధ్యానాంశము లూకా సువార్త 33వ అధ్యాయము
38 వరకు. వారు కపాలపడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్థలములో ఆయనతో కూడా శిలువ వేసిరి. ఇజ్ ఇట్ కరెక్ట్? యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయన అపహసించరి. అతడు యూదుల రాజుడని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. దేవుడితో వాక్యం దీవించబడుగా. ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి టి సంతోషమ్మ గారు. ప్రార్థన చేసేటప్పుడు దీర్ఘ ప్రార్థన కాదమ్మా, ఎవరైనా ఒక్క మాటను పెట్టి ప్రార్థన చేయాలని కోరుతున్నా. ఈరోజు ధ్యానం చేయడానికి శ్రీ తాతపూడి సామ్యుయల్ విల్ఫ్రెడ్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా క్లుప్త ప్రార్థనలు చేయాల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి ఒకసారి మీ మధ్యకు వచ్చేటకు నాకు ఇచ్చిన అవకాశానికై పాస్టర్ గారికి, ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు వందనాలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా నాయన, నీ నామానికి స్తుతి మహిమ ఘనత చెల్లించుకుంటున్నా. ఓ దేవా, మరి యొక్క 7 మాటలు తండ్రి మా జీవితంలో నీవు కన్నీటితో రక్తధారలతో తండ్రి మాట్లాడినటువంటి వాక్కులు నాయన తండ్రి. మొదటి మాట తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని అడిగినావయ్యా. అవునయ్యా, మేమేమైనా క్షమాగుణం లేకుండా ఉన్నామేమో ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకొని ఇప్పటికైనా తండ్రి క్షమించే మనసు కలిగి ఒకరి ఏళ్ళలో ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేసి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మరి నీ యొక్క వాక్యం విని వాటి ప్రకారం నడుచుకుంటకు తండ్రి హృదయాలు తెరువయ్యా. ఇప్పటికైనా తండ్రి మా హృదయాలు తండ్రి మా కనులు నీ శిలువ వైపు చూసి నీ యొక్క సత్యవాక్యాన్ని తెలుసుకొని నీకు ఇష్టలుగా నడుచుటకు సహాయం చేస్తారని నమ్ముచు మరి 7 మాటలు వివరిస్తున్న బిడ్డలకు మీరే తోడుగా నడిపిస్తారని సహాయం చేస్తూ తండ్రి వాళ్ళని నీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకొని వారి నోటి బూరగా వాడుకొని చక్కగా వివరించటకు తెలుగుని జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసిన ఆయన మీరే తోడుగా ఉండి ఆది అంతం వరకు తండ్రి చివరి వరకు మీకు మహింకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకుంటారని నమ్ముచు సమస్తాన్ని నీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనకి వాక్య ధ్యానం చేయడానికి శ్రీ తాతపూడి సామ్యుయల్ విల్ఫ్రెడ్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్ టయానికి ఇస్తున్నాము. 12:20 వరకు ఇక్కడ నాకు బెల్ ఒకటి ఇచ్చారు. బెల్ కొట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. బెల్ కొడితే నాకు అవమానం జరుగుతుంది కాబట్టి ఆ రీతిగా కాకుండా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, శుక్రవారం సందర్భంగా మీకు అందరికి కూడా నా యొక్క వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి వాక్యము, మొదటి వాక్యము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చూస్తే ఈ మాట ఇంతవరకు లోకంలో ఎవరు మాట్లాడినటువంటి మాట, ఎవ్వరు కూడా ఉచ్చరించినటువంటి మాట ఇది. ఈ మాట ఆ యొక్క సిలువలో మన ప్రభువు రక్తధారలు చివరి సమయంలో అక్కడ ఉన్నటువంటి అందరూ అనుకుంటున్నారు, ఏమని అనుకుంటారంటే
మనల గురించి ఏమన్నా శాపం పెడుతున్నాడేమో, మనల్ని గురించి ఏమన్నా వేరే విధంగా మాట్లాడుతాడేమని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క సందేశము తండ్రికి విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము నాయన అని చెప్పని ఆ యొక్క బాధలో, ఆ యొక్క మంచి ఎండలో రక్తమంతా కూడా కారిపోయింది, ఎండిపోయింది. ఎంతో ఒక మనిషి చివరి సమయంలో, చివరి గడియల్లో ఆయన చనిపోతూ ఆ యొక్క వణుకుతున్నటువంటి పెదవులతో ఆయన ఉచ్చరించినటువంటి మన హృదయాలకు అవసరమైనటువంటి ఈ పదాన్ని, ఈ మాట, ఈ వాక్కు, ఈ పలుకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేసిందని చెప్పుకోవట్లో అతిశయోక్తి లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్థితిలో యేసుప్రభు ఆ మాట మాట్లాడటం అంటే అదేమి చిన్న విషయం కాదు. అది మనం టోటల్గా మనం ఆ పరిస్థితిని మనం గమనించగలిగితే చాలా మన పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, మెస్సయ్యగా వచ్చాడు, మన పాపాలు ఆయన భరించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పాపాలు క్షమించుటకు ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నది. చూడండి, మనము మొదటి మాటను తీసుకుందాం. ఇప్పుడు ఈ మాటని మనము దాదాపుగా ABCD అని 4 పదాలుగా నేను వర్ణిస్తున్నాను, ఎందుకంటే సమయం లేదు. మనం డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి మాట తండ్రి. ఈ మాటలో తండ్రిని ఘనపరుస్తూ ఉన్నాడు ఆయన. ఏమని ఘనపరుస్తున్నాడంటే, లూకా సువార్త 2:49 ఒకసారి మనం చూడగలిగితే, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగురా అని వారు. చూడండి, ఆయన 12వ ఏట పస్కా పండుగ రోజు యెరూషలేముకి తల్లిదండ్రులతో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన బోధకుల మధ్య ఆయన బోధిస్తూ ఉంటాడు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నాడు ఏంటని వెతుకులాడటం కూడా జరుగుతుంది. అయితే ఆ పరిస్థితుల్లో 12వ సంవత్సరం నుండి ఆయన తండ్రి వెంట, అంటే ఆయన చిత్త ప్రకారము నెరవేర్చుటకు ఆయన సంసిద్ధుడిగా ఉన్నట్టుగా మనము ఇక్కడ ఈ వాక్యంలో చూడగలుగుతున్నాం. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా. ఆయన 12వ ఏట నుండే ఆయన తండ్రి చిత్తము ఏదైతే ఉన్నదో ఆ చిత్తము నెరవేర్చుటలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడని మనం ఈ వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. రెండవదిగా మత్తయి సువార్త 5:54 ఒకసారి చూడండి అమ్మా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఈ మాట ముందు మీరు ఏం చేయాలంటే, బాధింపబడుతున్న బాధితుడు, ఇది బాగా కరెక్ట్ వినాలి మీరు. బాధింపబడుతున్న బాధితుడు బాధించే వారి కోసము తండ్రికి ప్రార్థన చేయటం లేదా భగవంతునికి ప్రార్థన చేయటం. ఒక బాధింపబడుతున్నటువంటి బాధితుడు ఆ స్థితిలో కూడా మన యేసు ప్రభువు తండ్రికి విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది బాధింపబడేటటువంటి బాధితుడు తండ్రికి ఏమని చెప్తున్నాడు, వీరిని క్షమించమయ్యా, వీరు చేసేది వాళ్ళకి ఏమో తెలియటం లేదు, గ్రుడ్డివారు అయిపోయినారు వాళ్ళు, వాళ్ళని క్షమించమయ్యా అని చెప్పి చెప్తున్నట్టుగా మనము ఇక్కడ చూద్దాం. రెండవ పదము వీరు అంటే ఎవరు? వీరు అని ఎవరిని ఉద్దేశించి యేసుప్రభు పలుకుతున్నాడంటే, ఎవరు వీరు? సిలువ చెంత ఉన్నవారు ఎవరు? ఎవరిని క్షమించమని తండ్రి వేడుకున్నాడు? ఒకసారి చూడండి. మరణ దాడిని తట్టుకోలేక అక్కడ నుండి పరారైనటువంటి శిష్యుల్లో ఒక యోహాను తప్పక తక్కిన వాళ్ళందరూ కూడా చెల్లాచెదరు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఆ కల్వరి కొండ మీద ఏం జరుగుతుందో చూద్దామని చూడటానికి వచ్చినటువంటి ప్రజలు. మూడవదిగా యేసు ప్రభువును హతమారిస్తే కానీ మేము ఇక్కడి నుంచి పోమని పంతము పట్టుకున్నటువంటి అక్కడ ఒక
ఈ శాస్త్రులైతేమి, పరిసయ్యులైతేమి, సద్దూకయ్యులైతేమి, యూదులైతేమి, వీళ్ళందరూ కూడా ఒక పంతము నెగ్గించుకోవాలని చెప్పని ఆ శిలువ చెంత ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇంకా పోతే ఆ శిలువ మీద మరణిస్తే వానితో మనకేమి, మనము ఆయన వస్త్రం ద్వారా వ్యాపారం చేసుకుందాము, చీట్లు వేసుకొని పంచుకుందాం అనేటటువంటి ఒక వ్యాపార సముదాయం కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకొకరు కూడా ఉన్నారు అక్కడ. ఒక ప్రక్క హేళన చేస్తున్నారు, ఒక ప్రక్క నువ్వు దేవుడు కదా, దిగురాయా, నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించవా అని అడిగేటటువంటి ఒకరున్నారు అక్కడ. అయితే రెండవదిగా పిలాతు ఇచ్చినటువంటి తీర్పు, ఇది అన్యాయపు తీర్పు. ఇది పిలాతుకు తెలుసు, ఎందుకంటే ఆయన నుండి ఎలాంటి తప్పిదం లేదు, ఎలాంటి పాపం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు బలవంతం చేయటం ద్వారా, వాళ్ళు ఎక్కువగా ఒత్తిడి చేయటం ద్వారా ఆయన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి నేనెందుకు ఇలా ఇది కావాలా, నేను అందరితో మంచిగుంటే సరిపోతుందని ఆయన్ను హింసించడానికి వాళ్ళకు ఒప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అదే సిలువలో ఎన్నో నేరాలు ఘోరాలు చేసినటువంటి దొంగ ఆయన యొక్క మాటలను గమనిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు గమనిస్తూ ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. ఏ పాపం చేయనటువంటి ఈయనగా ఇలాంటి భయంకరమైన శిక్ష, మనమైతే మనకు సబబే, మనం ఎన్నో పాపాలు చేశాం, కానీ ఈయనలో ఏ పాపం లేదు కదా, ఏమిటి ఈయనకు ఈ యొక్క శిక్ష అని చెప్పని వెమ్మటే మారు మనసు పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, అక్కడ ఇంకా విధి నిర్వహణలో సిలువ వేయాలనేటటువంటి తలపుతున్నటువంటి రోమా సైనికులు ఉన్నారు, రోమా ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యూద మత నాయకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ సిలువ చెంతన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శిలువ మీద వేలాడ్చి కూడా భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ కూడా శిలువను వేదిక చేసుకొని వీరందరినీ గుర్తించి వీరి నిమిత్తమై తండ్రిని ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పోతే మూడవ పదము, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎవరు వీరు? ఎరుగునది ఏమిటి అని అంటే, యోహాను సువార్త 2:21 ఒకసారి మనం చూస్తే, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పెనని వారు ఎరుగరు. ఇక్కడ ఆయన ఒక మాట చెప్పాడు, ఏమంటే దేవాలయమును పడగొట్టండి, నేను 3 రోజుల్లో నేను దాన్ని మరలా నిలబెడతాను అన్నాడు. ఆయన చెప్పింది ఆయన శరీరాన్ని గురించి అయితే, ఇక్కడ కూడా ఆయన మీద వీళ్ళు ఒక నెపము మోపుతూ, చూడండి ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఇది మీ మీదికి ఉసుగొలుపుతున్నారు, మీ రాజ్యం మీద ఉసుగొలుపుతున్నాడు ఈయన అని ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో చెప్పడానికి ప్రయత్నించాలి. కానీ దేవాది దేవుని యందు నిందారహితుడు ఆయన, ఒక్క మాట కూడా, ఒక్క పాపం కూడా ఆయనలో కనిపించలేదు. అయితే హేరోదు, పిలాతు బద్ధశత్రువులైనటువంటి వారు ఈయన మరణము ద్వారా మిత్రులుగా మారటం మనము గమనిస్తున్నాం. ముందు కయప తీసుకుపోయారు, అన్న దగ్గరికి తీసుకుపోయారు, అక్కడ నుండి మళ్ళా హేరోదు, మళ్ళీ పిలాతు నుంచి మళ్ళీ హేరోదు, ఈ విధంగా ఆయన ఉదయం నుండి తిప్పుతానే ఉన్నారు. కానీ ఆయన చేసినటువంటి కార్యాలైతేమి, ఆయన చేసినటువంటి మేలులైతేమి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు, కుంటివాడిని బాగు చేశారు, గుడ్డివాడిని బాగు చేశారు, చనిపోయిన వాడిని లేపాడు. కానీ వీరి కన్నులు ఎట్లున్నాయంటే పొరలు కమ్మి గుడ్డితనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, ఈయన నీతిపరుడని, నిందారహితుడని, ఈయనలో ఏ పాపం లేదని పిలాతు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై శిలువ శ్రమలను అనుభవిస్తున్నాడని, ఆయన ప్రేమ శాశ్వతమైనదని, హద్దులు లేనిదని, నిస్వార్థమైనదని, షరతులు లేనిదని వీరు ఎరగరు. 4వ పదము, వీరిని క్షమించుము. యేసుప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అనే సూక్తి ప్రభు ఈ సందర్భంగా క్రియారూపంగా నెరవేరుస్తున్నాడు. మీరు హింసించే వారిని గురించి ప్రార్థన చేయాలి, క్షమించాలి. మనం ఈ లోకంలో మనకి ఏదన్నా ఒక చిన్న నింద, ఏదన్నా ఎవరన్నా ఒక మాట అంటే మనం క్షమించగలుగుతున్నామా? నీ తోటి వారిని క్షమించగలుగుతున్నామా?
నీ ప్రక్కన కనీసం నీ భార్యనన్నా క్షమించగలుగుతున్నామా, నీ బిడ్డలన్నా క్షమించగలుగుతున్నామా? మనము క్షమించే వారిగా ఉంటే మనకు ఆయన శిలువ మీద చనిపోయినటువంటి పరిస్థితి ఏమిటో ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. క్షమిస్తే ఏమేమి లాభాలు ఉంటాయనేది కూడా వాటికి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, క్షమాగుణం కలిగి ఉండాలి. మనం ఎన్నో పాపాలు చేసినటువంటి స్త్రీ సీమోను ఇంట యేసు ప్రభువు ప్రవేశించినప్పుడు ఒక మాట అంటాడు అక్కడ. ఏమంటే, అయ్యా నీ ఇంట నేను ప్రవేశించినప్పుడు నాకు కనీసము నీరు ఇవ్వలేదు, కాళ్ళు కడుకొట్టుకుని నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నా కాళ్ళు నేను వచ్చినప్పటి నుండి కూడా ఆమె అత్తరు పోసి ఆమె ఎంట్రుకలతో తుడుస్తూనే ఉంది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు కడుగబడ్డాయి. అంటే ఎంత విస్తారంగా నువ్వు ఆయన ప్రేమిస్తావో, కొద్దిగా ప్రేమిస్తే కొద్దిగా పాపాలు క్షమించబడతాయి. కానీ ఎక్కువ విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే మనం ఎక్కువగా ప్రేమింపబడాలి. అలాగే పరిశుద్ధ గ్రంథమంతా కూడా క్రోడీకరిస్తే మనకి ఒకటే మాట చెప్పాలంటే, ప్రేమకే సాదృశ్యంగా ఉన్నది. ఏంటి ఉన్నది? ప్రేమ నుండి ఉద్భవించే సుగుణమే క్షమించే హృదయం. ప్రేమ నుండి ఉద్భవించే హృదయమే క్షమించే గుణం. నీలో క్షమాపణ లేనప్పుడు నువ్వు ప్రక్కవాడిని క్షమించలేవు. నీలో క్షమాపణ లేదు, నువ్వు ఏ విధంగా నువ్వు ప్రక్కవాడిని క్షమించగలవు? నువ్వు ఏ విధంగా ప్రక్కవాడిని నువ్వు అతన్ని ప్రేమించగలవు? అందుకే ఈ మాట అంటున్నాడు ఆయన. క్షమించాలంటే నువ్వు నీలో పశ్చాత్తాపం రావాలి. అందుకే పేతురు గారు అంటాడు కదా, అయ్యా పలాని వ్యక్తి ఈ విధంగా ఇది చేశాడు, అతన్ని 7 సార్లు అయినా నేను క్షమించవచ్చునా అంటాడు. 7 సార్లు కాదు, 77 సార్లు కూడా నువ్వు అతన్ని క్షమిస్తానే ఉండాలా అని అంటాడు యేసు ప్రభు. నిజంగా ఈ మాటలు మనం చూస్తుంటే అసలు చదవాలి, మనము ఈ మాటలను అర్థం చేసుకోవాలి. మనం ఏదో నామకాస్తంగా వస్తున్నాం, చర్చికి ఆదివారం వెళ్తున్నాం, కానీ నీ ప్రక్కవాడిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నాకు ఈ మధ్య ఒక చిన్న విషయం తెలిసింది. ఏంటంటే, అయ్యా ఆమె భర్త ఆమెతో మాట్లాడటంక 3 సంవత్సరాలు అయిందని. ఎందుకు నీ బ్రతుకు? ఆమె నీతో మాట్లాడటక 3 సంవత్సరాలు అయిందంట. ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? ప్రేమించే గుణం లేనప్పుడు నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటకు పోగలుగుతున్నావా? నీ ప్రక్క వారిని ప్రేమించమని యేసు ప్రభు చెప్తున్నాడు ఈ సందర్భంగా. అలాగే యేసుక్రీస్తు శిలువలో అనేక విధములైన శ్రమలను మన పాపం నిమిత్తం భరిస్తూ శిలువను వేదికగా చేసుకొని ప్రపంచంలో ఉన్న మానవాళికి అందించిన మొదటి మాట ఇది. అలాగే మానవ హృదయంను కదిలించి వేసింది శిలువలు చూపిన ఆయన ప్రేమ. క్షమా హృదయము మానవుల హృదయాలను కంపింపజేయుచున్నది. ఈ మాటలు విన్న ఏ మానవుడు తను హృదయమును పరిశీలించుకొని ఆయనను రక్షకునిగా అంగీకరించాలని ఆయన కోరుతున్నాడు. ఈ తండ్రి అనే మాట కుమారుడికి తండ్రికి ఉన్న సహవాసమును బాంధవ్యాన్ని గుర్తు చేస్తూ తండ్రిని గణపరచడం మనం గమనించగలము. రెండవదిగా వీరు అనే మాట అసూయ దేశంతో సిలువు చెంతయుని హంతక సముదాయాన్ని గుర్తించగలము. మూడవదిగా వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక అనే మాట లోక పాపములను మోసుకొని పోటుకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని వీరు ఎరుగురని మనం తెలుసుకుందాము. నాలుగవదిగా వీరిని క్షమించమనే మాట శిలువ శ్రమలను అనుభవిస్తూ కూడా ఆయన ప్రేమ క్షమా హృదయము ఎంత ఉన్నతమైందో గ్రహించగలము. యేసుక్రీస్తుల వారు పలికిన మొదటి మాట సర్వలోక మానవాళి హృదయమును కంపింపవేసిందని మనం చూస్తున్నాము. అంతేకాక శక్తివంతంగా ప్రభావితం చేసిందని గుర్తించగలము. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తే ముగిస్తున్నాను. విల్ఫ్రెడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.